మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. ఈరోజు ఇజ్రాయేలుకి 10వ న్యాయాధిపతి అయిన యెఫ్తా గురించి తెలుసుకుందాం. అలాగే యెఫ్తా తన కుమార్తెను యెహోవాకు ప్రతిష్ఠించే విధానం గురించి కూడా తెలుసుకుందాం. యెఫ్తా తండ్రి పేరు గిలాదు మరియు ఆయన నివసించే ప్రదేశం కూడా గిలాదే. యెఫ్తా ఒక వేశ్యకు జన్మిస్తాడు. దానివల్ల గిలాదు కుమారులు యెఫ్తాను గిలాదు నుండి బహిష్కరిస్తారు. అంటే యెఫ్తా సహోదరులే వెళ్ళగొడతారు. అప్పుడు యెఫ్తా టోబు దేశంలో నివసిస్తాడు. యెఫ్తా వివాహం చేసుకుంటాడు. వీరికి ఒక కుమార్తె జన్మిస్తుంది. ఒకరోజు అమ్మోనీయులంతా ఒక్కటై ఇశ్రాయేలు దేశం పైకి యుద్ధానికి వస్తారు. వారు తమ సైన్యంతో గిలాదు దగ్గర సిద్ధంగా ఉంటారు. గిలాదులో అమ్మోనీయులను ఎదిరించగలిగిన యోధుడు ఎవ్వరూ లేరు. గిలాదు పెద్దలందరూ కలిసి ఆలోచించి ఇప్పుడున్న పరిస్థితి నుండి తప్పించగలిగిన సమర్థుడు, వీరుడు యెఫ్తా మాత్రమే అని గిలాదు వారందరూ కలిసి యెఫ్తా దగ్గరికి వెళ్ళి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధం చేయుదుము అని దీనంగా వేడుకుంటారు. యెఫ్తా మొదట అంగీకరించలేదు. మీరు నాయందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోసివేసిరే, ఇప్పుడు మీకు శ్రమ కలిగినందుకు మీరు నా యొద్దకు ఎందుకు వచ్చారు అని అంటాడు. కానీ చివరికి యెఫ్తా అంగీకరిస్తాడు. అమ్మోనీయులు ఇజ్రాయేలుపై యుద్ధానికి రావడానికి కారణం, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి కానాను వచ్చినప్పుడు అర్నోను నుండి యబ్బోకు వరకు, యోర్దాను నది వరకు యుద్ధాలు చేస్తూ వాటిని స్వాధీనం చేసుకుంటూ వస్తారు. అందులో అమ్మోనీయులు కూడా ఉంటారు. వారు తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇజ్రాయేలుపై యుద్ధానికి వస్తారు. యెఫ్తా యుద్ధానికి బయలుదేరే ముందు యెహోవాకు ఇలా మొక్కుకున్నాడు, నేను అమ్మోనీయుల యుద్ధ నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును మరియు దహనబలిగా దానిని అర్పించెదను. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 31వ వచనం. యెఫ్తా అమ్మోనీయులపై విజయం సాధిస్తాడు. యెఫ్తా విజయోత్సాహంతో మిస్పాలో ఉన్న తన ఇంటికి వస్తాడు. అతని కుమార్తె అమిత సంతోషంతో తాంబూరతో నాట్యం చేస్తూ అతనిని ఎదుర్కొంటుంది. యెఫ్తాకు కుమారులు లేరు. ఆమె ఒక్కతే కుమార్తె. ఆమె ఎదురైనందుకు యెఫ్తా ఎంతో దుఃఖపడుతూ తన బట్టలు చింపుకొని ఏడుస్తాడు. తాను దేవునితో చేసిన ప్రమాణం గురించి కుమార్తెతో చెప్తాడు. అందుకు ఆమె చింతించకుండా, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చింటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. యెహోవా నీకు శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని 2 నెలల పాటు నన్ను నా స్నేహితురాండ్రను స్వేచ్ఛగా వదిలిపెట్టు, మేము కొండలపైకి వెళ్ళి నా కన్యత్వము నిమిత్తము ప్రలాపిస్తాము అని తండ్రితో చెప్తుంది. యెఫ్తా తన కుమార్తె కోరికను అంగీకరించాడు. 2 నెలల తర్వాత యెఫ్తా తన కుమార్తెను యెహోవాకు ప్రతిష్ఠించాడు. ఈ విధంగా తాను దేవునికి చేసిన ప్రమాణం నెరవేర్చాడు. ఇక్కడే చాలామందికి ప్రతిష్ఠ గురించి మరియు బలి గురించి తెలియదు. ముందుగా మనం వీటి గురించి తెలుసుకుందాం. ప్రతిష్ఠ అంటే ఇట్ షెల్ బి హోలీ టు ద లార్డ్. బలి అంటే ఇట్ షెల్ బి బర్న్డ్ ఆఫరింగ్. ప్రతిష్ఠ గురించి ఇంకా డీప్గా లూకాసు వార్త 2వ అధ్యాయం 22-23లో మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకొని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలను అని ప్రభువు ధర్మశాస్త్రం వందు వ్రాయబడినట్టు ఆయన ప్రభువుకు ప్రతిష్ఠించుటకును
అలాగే ఇంగ్లీష్ వర్షన్లో షెల్ బి కాల్డ్ హోలీ టు ద లార్డ్ అని చూసుకోవచ్చు. యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు తండ్రి అయిన యెహోవాకి ప్రతిష్ఠించారు, కానీ బలి ఇవ్వబడలేదు. ప్రతిష్ఠించడమే బలి అయితే యేసుక్రీస్తు వారిని బలి ఇచ్చేవారు కదా, కానీ తండ్రి అయిన యెహోవా సువార్తలో వాడబడ్డారు. అలాగే లూకా సువార్త 2వ అధ్యాయం 23 ప్రకారం ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలను. ఇక్కడ కూడా ప్రతిష్ఠించడం బలి అయితే బైబిల్లో ప్రతి తొలిచూలు మగపిల్ల వాడిని బలి ఇచ్చినట్లు ఎక్కడా వ్రాయబడలేదు. మనుషులను దేవునికి ప్రతిష్ఠిస్తారు. ఎలా అయితే సమూయేలు తల్లి హన్న యాజకులకు సమూయేలును దేవుని విషయంలో వాడబడాలి అని ఇస్తుందో, అలా బలి అంటే పశువులను జంతువులను ఇవ్వడం, దాన్ని కూడా దహన బలిగా పిలుస్తాం. ఆ కాలంలో పాప ప్రాయశ్చిత్తం ప్రకారం దహన బలి అర్పించేవారు. యోబు 1వ అధ్యాయం 5వ వచనంలో యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చెను. మనం ప్రతిష్ఠించడాన్ని బలి అని అనుకోవడానికి కారణం ఏంటంటే మనం వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 31వ వచనంలో నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దాన్ని అర్పించెదను. ఇక్కడ మరియు మీద 1 అని మనం గమనించాలి. బైబిల్లో అదే పేజీలో కింద లేదా అని ఉంటుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది యెఫ్తాకు మనిషి ఎదురవుతే దేవునికి అర్పిస్తానని, ఒకవేళ జంతువు పశువు అయితే ఎలాగైనా దానినే తీసుకొచ్చి బలి అర్పిస్తాను అని అర్థం. దేవుడు ఎప్పుడూ నరబలిని ప్రోత్సహించలేదు. దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం 6వ ఆజ్ఞ నరహత్య చేయరాదు. మరి ఇస్సాకును ఎందుకు బలి ఇవ్వమని కోరాడు అని సందేహం వస్తుంది. అబ్రహామును మనం విశ్వాసానికి తండ్రి అని పిలుస్తాం. అందుకు కారణం దేవుడైన యెహోవా కొరకు 99 సంవత్సరములు ఎదురుచూసి ఎంతో ప్రేమతో పెంచుకున్న కుమారుడిని కూడా దేవుడికి బలి ఇవ్వడానికి సిద్ధపడతాడు. కానీ చివరి నిమిషంలో ఇస్సాకును దేవుడు చంపనివ్వలేదు. అలాగైతే యోబ్తా కూతురు చనిపోదు కదా, అర్పించడమే కదా, ఎందుకు బట్టలు చింపుకొని ఏడవడం అంటే యోబ్తాకి కుమారులు లేరు, ఒక్కతే కుమార్తె. ఏ తండ్రికైనా తన కుమార్తెకు పెళ్లి చేయాలని ఉంటుంది, తన పిల్లలతో ఆడుకోవాలని కూడా ఉంటుంది. మరియు ఆ సమయంలో సంతానం లేని వారిని చాలా హీనంగా చూసేవారు, వారికి విలువ ఉండేది కూడా కాదు. యెఫ్తాకు ఉన్న ఒక్కగానొక్క కుమార్తెను దేవునికి ప్రతిష్ఠిస్తున్నందుకే కానీ బలి విషయంలో ఏడవలేదు. దయచేసి ఈ చిన్న తేడాను మీరు గమనించండి.